సైనసైటిస్ సమస్య ఏంటంటే మనకి ఫేస్లో ఇక్కడ 4 బ్యాగ్స్ ఉంటాయి. నోస్ పక్కన, ఐస్ పక్కన. అంటే ఈ మాక్సిలరీ సైనస్ అని, ఐస్ పక్కన ఫ్రంటల్ సైనస్ అని, ఐస్ వెనకాల స్పీనాయిడ్ సైనస్ అని. ఈ కఫమంది ఇక్కడ ఈ సైనసైటిస్లో పేరుకుపోయి ఈ శ్లేష్మంలో ఫార్మ్ అవుతుంది. ఈ శ్లేష్మం ఈ బ్యాగ్స్లో, ఈ ఫేస్ చుట్టూ ఉన్న బ్యాగ్స్లో ఫిల్ అయిపోతుంది. వాటిలో లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి, ఇన్ఫెక్షన్ బాగా పెరిగి దాన్నే దుర్మాంసం అంటాం. అది పెరిగిన తర్వాత లైక్ ఆక్సిజన్ సరిగా ఫ్రీగా వెళ్ళక, రక్త సరఫరా సరిగా లేక నల్లబడిపోతుంది. ఈ సైనసైటిస్ సమస్య ఏంటంటే ముక్కులో కండ పెరగడం, లైక్ దుర్మాంసం బాగా పెరిగి సరిగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి, రాత్రి పడుకోవడానికి ఇబ్బంది అయ్యి, సరిగా బ్రీతింగ్ ఆడక ఒక సైడ్ పడుకుంటూ ఇంకోవైపు వెనక తిరుగుతూ అవస్థ పడుతుంటారు. గొరక అతిగా రావడం, ఎప్పుడు జలుబు చేసినట్టు ఉండడం, ఇలాగా ముక్కు సంబంధిత సమస్యలు, ముక్కుగా అంటే ఎలర్జిక్ రైనటైటిస్ అంటారు, లేకపోతే సైనసైటిస్ అంటారు. లేకపోతే వీటిని సాధారణంగా మనం చెప్పగలిగే ముందు జలుబుతో సమస్య ప్రారంభమై తర్వాత అది ఎలర్జీగా మారి, ఎలర్జిక్ రైనటైటిస్గా మారి, తర్వాత సైనసైటిస్గా మారి, బ్రాంకైటిస్గా మారి, తర్వాత ఆస్తమాగా మారుతుంది. ఓ మై గాడ్. ఈ ఒక విధానం ఏదైతే ఉందో, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, లేకపోతే ముక్కు సంబంధిత సమస్యలు, ఒక్కొక్కసారి ముక్కులో ఆ కండం పెరిగి దాన్నే నాసిల్ పాలిప్స్ అంటాం. దుర్వాసం పెరగడం, దీన్నే ఆయుర్వేదంలో ప్రతిష్టాయం అంటాం. ఈ దుర్వాసం పెరగడం ఏదైతే ఉందో, నేడు 100 మందిలో 25 నుంచి 30 మందిలో ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒక సర్వేలో కూడా తేలింది. దీనికి చాలా రకాలు ఉంటాయి. లైక్ కొంతమందికి ముక్కు ఒక సెప్టమ్ అంటాం, ఈ సెప్టమ్ డీవియేషన్ అంటాం, అంటే ముక్కు వంకర. సో దానివల్ల బ్రీతింగ్ తీసుకోవడం ఇలాంటి ఇబ్బంది కూడా ఉంటాయి. బట్ ఏదైతే ఈ ఇబ్బంది ఉందో, ఈ వంకరగా ఉన్నప్పటికీ కూడా కొంతమందికి పెద్దగా సమస్యలు ఏమి రావు. కానీ కండ పెరగడం వల్ల ఎలర్జీ వస్తుంది. అంటే ఈ కండ పైన ఫంగస్ పెరిగి దాన్ని మనం స్కానింగ్ చేయిస్తే మాక్సిలరీ సైనసైటిస్ అని, స్పీనాయిడ్ సైనసైటిస్ అని, ఇలా ఇథమాయిడ్ సైనస్ అని, ఫ్రంటల్ సైనసైటిస్ అని, ఇలా సైనసైటిస్ ఉందని చెప్తుంటారు. రిపోర్ట్లో మనకి వస్తుంటుంది. ఎక్స్రే, పిఎన్ఎస్ కానీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఇలా చేస్తుంటే ఇలాంటివన్నీ మనకి బయటకు తెలుస్తుంది. జనరల్గా సైనసైటిస్ ఉన్నవాళ్ళు ఇవి తినకండి, ఇవి తినండి, చల్లటి పదార్థాలు, చన్నీళ్ళు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్ తినద్దని చెప్తారు కదండి. యాక్చువల్గా అంటే వీళ్ళకంటూ ఒక పచ్చ ఉంటుందా ఆయుర్వేదంలో? ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ లివింగ్కి వాళ్ళు వెళ్ళొచ్చు. కాకపోతే మన సైనసైటిస్ సమస్య రాకముందు, అంటే ఆ ప్రాబ్లం ఎలివేట్ అవ్వకుండా మనం కొన్ని ఆహారం, అంటే చల్లటి పానీయాలు, లేకపోతే లైక్ చల్ల వాతావరణం వెళ్ళడం, ఇలాంటివన్నీ నివారిస్తే మనం కొంచెం దానికి ఉపశమనం పొందొచ్చు. అంతే. లోపల గడ్డలా పెరిగిపోయి ఉంటుంది. ఈ కండ పెరిగిపోయినప్పుడు దాన్ని నాజల్ పాలిప్స్ అంటుంటారు. చాలా మంది ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే లైక్ ముక్కు ఒక పైన ఈ బోన్ పెరిగింది, ఈ బెండ్ అయింది అని చెప్పి సర్జరీ చెప్తుంటారు. దానికంటే ఈ సైడ్ లోపల గడ్డలు పెరిగి ఉంటాయి. కింద తనకు తాను కూడా గమనించవచ్చు. మనం లైక్ ఒక ముక్కులో విడదీసి ఒక అద్దంలో చూస్తే ఏదైనా లైక్ గ్రోత్ అలా కండ పెరిగినట్టు కనిపిస్తే తప్పనిసరి ట్రీట్మెంట్ చేయించాలండి. ఇది ఎందుకు వస్తుందంటే అస్తమానం జలుబు చేయడం వల్ల ఎప్పుడు రిపీట్ అవుతుంటుంది ఈ ప్రాబ్లం, సైనస్ ప్రాబ్లం. దానికి కారణం మెయిన్ ఈ మజిల్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ ఓవర్ గ్రోత్ వచ్చేసి అది పాలిప్స్ లా తయారవుతుంది. ఎక్కువ డస్ట్ వచ్చినా, వాతావరణం తేడా వచ్చినా, ఏదైనా ఆహారం తేడా వచ్చినా, చల్లటి నీరు తాగినా, ఏది చేసినా కూడా లైక్ ఈ కొంతమందికి కొన్ని కాయగూరలు, ఆకుకూరలు తిన్నా కూడా తేడా వచ్చేసి తుమ్మడం, పొద్దున్న లెగ్గానే ఒక 10-15 సార్లు తుమ్మడం, లేకపోతే ఫ్రీగా లేకపోవడం, ఇలా ఏదో చిన్నపాటి ఏసీ వచ్చినా కూడా మనకి డిస్కంఫర్ట్ ఉంటుంది. ఈ సమస్యతో ఉన్న వాళ్ళు చాలా తీవ్రంగా బాధపడుతుంటారు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది చూసాము ఈ ప్రాబ్లంతో. సో ఒకసారి ఏసీలో లేదా శీతాకాలంలో వాళ్ళ జీవితం లైక్ నరకప్రాయంగా ఉంటుంది. ఇప్పుడు ఆవిరి పట్టుకుంటూ, అలాగా జండు బామ్ రాసుకుంటూ, సిట్రజిన్ లాంటివి వేసుకుంటూ తాత్కాలికంగా ఉపశమనం దొరుకుతుంది, కానీ శాశ్వతంగా తగ్గుతుంది. కానీ అంటే ఇప్పుడు ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు 24/7 ఏసీలోనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఈ సైనస్ ఉన్న వాళ్ళు నేను చాలామందిని చూశాను. వాళ్ళు ఖచ్చితంగా ఏసీలోనే ఉండాలి అంటే ఏంటండి పరిస్థితి మరి? వాళ్ళకు అలాగే చాలా మంది ఇబ్బంది పడుతూ మా దగ్గరకు వస్తుంటారు. చాలా మంది వాళ్ళు ఇంకా రకరకాల ట్రీట్మెంట్లు, వైద్యం కోసం చాలా మంది డాక్టర్స్ దగ్గర తిరుగుతుంటారు. సో వాళ్ళకి మనం శాశ్వత పరిష్కారం మనం ఆయుర్వేదంలో ఉంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇందాక మీద ఒక వీడియో చూసాను నేను. ఏంటంటే ఆ సైనస్ వచ్చిన అమ్మాయికి మీరు ఏదైతే ట్రీట్మెంట్ చేశారో అది
అంటే అది మనం సర్జరీ కిందకి తీసుకోవచ్చా, లేకపోతే మెడిసిన్ వాడినా కూడా తగ్గిపోతుందా, ఎలా అంటారు? ఇప్పుడు మీరు చూసిన వీడియోలో నాసోప్లాస్టీ అని, సైనోప్లాస్టీ అని అలాంటి సర్జరీలు చేస్తుంటారు. అయితే ఇదేంటంటే ఈ సైనసైటిస్, ఈ మాక్సిలరీ సైనస్ లో ఈ కండ పెరిగిన దగ్గర ఆ మందు అంతా లాగేసుకుంటుంది. సో మనం ఇప్పుడు ఆ వీడియోలో ఫస్ట్ ఎడమ వైపు పెట్టాం కాబట్టి ఆ ఎడమ వైపు మాత్రమే నొప్పి తెలుస్తుంటది. సో ఈ నొప్పిని బట్టి మనకి ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లం ఉందని మనం గుర్తించవచ్చు. కాకపోతే ఇది ఒక 12 ఏళ్ళ వయసు దాటిన పిల్లలందరికీ చేసేయచ్చు. 12 ఏళ్ల లోపు అడ్వైజబుల్ కాదు. 12 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ చేస్తాం. సో ఎవరికైతే ఈ ప్రాబ్లం లైక్ ఎప్పుడు తలనొప్పి, జలుబు రావడం, లైక్ లంగ్స్లో గురగురమైన సౌండ్స్ రావడం, ఏవైతే ఈ లక్షణాలు ఉన్నాయో ఇవన్నీ అలర్జిక్ రైనైటిస్ కింద వస్తుంటాయి. ఈ అలర్జిక్ రైనైటిస్ సైనసైటిస్ గా మారుతుంది. అయితే ఇప్పుడు ఈ మీరు వీడియోలో చూసినప్పుడు ఈ ముక్కులో ఈ దుర్మాసం అంతా నల్లబడిపోయి ఉంటది. ఆయుర్వేదిక్ శాస్త్రంలో ఇది ఒక ఆపరేషన్ లాంటి చికిత్స. ఆపరేషన్ అంటే దీంట్లో మనం కొయ్యం, అంటే దీంట్లో ఏమాత్రం రక్తం కానీ నొప్పి కానీ ఏమి ఉండదు. కేవలం ఒక మంట తప్ప ఇంకేమీ సమస్య ఉండదు. ఇక్కడ వాడే మెడిసిన్ ఏదైతే ఉందో అదే ఆపరేషన్ లాగా పనిచేస్తుంది. రైట్. సో అదే మొత్తం ఆ కండంత లోపల రూట్స్ నుంచి ఎక్కడెక్కడ మూలాల నుంచి ఏదైతే గ్రోత్ ఓవర్ గ్రోత్ అయితే ఉందో మొత్తం ఇండిపెండెంట్ చేసి మొత్తం బయటకు వచ్చినట్టు చేస్తుంది. మీకే అది వారం 10 రోజుల్లో ప్రాక్టికల్గా తెలుస్తుంది. సో ఈ విషయం మాకు చాలా మంది పేషెంట్లు వారం 10 రోజులు ఆ ఫొటోస్ వీడియోస్ తీసి చూపించి చెప్తుంటారు. సో అలా వచ్చేస్తే ఈ సమస్య పూర్తిగా తగ్గిపోయినట్టే. ముక్కుకి నుంచి మనం సరిపోయిన ఆక్సిజన్ తీసుకోపోతే అయితే తలనొప్పి వస్తుంటుంది. సో తలనొప్పి ఎప్పుడు రాకూడదు. తలనొప్పి ఎప్పుడైనా వస్తుందంటే దానికి తగ్గించుకోవాలి అని కంపల్సరీ మనం తెలుసుకొని ఈ సైనసైటిస్ లాంటి సమస్య వచ్చిన తలనొప్పి అయితే కంపల్సరీ మనం ఆయుర్వేదంలో చిన్నపాటి చికిత్స 1 గంట సేపులో కంప్లీట్ అయిపోతుంది. ఒక నెల రోజులు మందులు వాడితే మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు. రోజు మనం బ్రష్ చేసుకుంటాం కానీ మన నోస్ మాత్రం క్లీన్ చేసుకోం డైలీ. సో దీనికి మెయిన్ కారణం మన జీవన విధానం, మనం తీసుకునే ఆహారంలో లోపమే అనేసి మన ఆయుర్వేదిక్ శాస్త్రం చెప్తుంది. దీనికి ఒక ట్రీట్మెంట్ చేసాం మనం, లైక్ రకరకాల ట్రీట్మెంట్ చేయించుకొని వస్తుంటారు మా దగ్గరికి. కానీ బట్ మన ఆయుర్వేదంలో కూడా ఒక శారకర చికిత్స ఒకటి ఉంది, అది న్యాచురల్ అది. బట్ ఇది చేసినప్పటికీ కూడా చాలా సమస్యలు కాపాడగలుగుతుంది. ఈ ఒక చికిత్సను పూర్తిగా తగ్గించవచ్చు. ఓకే, అంటే ఏం చేస్తారు యాక్చువల్గా? ముఖ్యంగా ఆయుర్వేదంలో శల్య చికిత్స అని ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల సర్జరీస్ ఉన్నాయి. అంటే ఆ సర్జరీ అనేది ఔషధాలతోనే చేస్తాం. అంటే లోపలికి కొంచెం ఆ ఔషధం అప్లై చేస్తే చాలు. అంటే అది పైన మందులతో కరగదు, అది మనం ఆ మెడిసిన్ లోపల నోస్లో అప్లై చేస్తాం. సో దానికి మెడికల్ సూపర్విజన్ కంపల్సరీ ఉండాలి. సో దీనికి కొన్ని రకాల మూలికలతో తయారు చేసిన క్షారాలు ఉంటాయి, వాటితో ఈ పాలిప్స్ పైన అప్లై చేస్తాం. పెట్టగానే అది కరిగిపోతుంది. అలా కరిగిపోవడానికి 10-15 డేస్ టైం పడుతుంది. ఆ 10-15 డేస్ తర్వాత మందులు వాడడం శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం రిపీట్ కూడా అవ్వకుండా మన జీవితంలో మళ్ళీ రాదు. ఇది ఒక ఆయుర్వేదంలోనే సాధ్యం ఇది. కాబట్టి ఇలాంటి కేసులు మేము ఒక 1000 మందికి చేస్తున్నాం, ఎవరికి రిపీట్ కాలేదు. 100% తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండే అవకాశం ఉందండి? సో జనరల్గా దీనికి 0 సైడ్ ఎఫెక్ట్స్ అండి. సో వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వారం 10 రోజులు ముక్కులో ఆ కఫం లాంటిది కూడా మొత్తం ద్రవ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఆ మొత్తం వచ్చేసిన తర్వాత ఆ ఒక దుర్వాసం ఏదైతే కండ పీసెస్గా వేర్పడి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఈ సమస్య పూర్తిగా శాశ్వతంగా తగ్గిపోతుంది, మళ్ళీ రాదు అనేసి మనకి చాలామంది అంటే చాలామంది క్రానిక్గా తయారు చేసుకొని లంగ్స్లో ఇన్ఫెక్షన్ దాకా సిఓపిడి లాంటివి పెంచుకున్నట్టయితేనే వాళ్ళకి భవిష్యత్తులో మళ్ళీ కొన్ని రకాల మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఒక సమస్య నేడు పిల్లల్లోనే ఉంటుంది. ఒక 5 నుంచి 10 సంవత్సరాల వయసులో చూస్తున్నాం. కానీ మన ఈ వైద్యం ఒక 12 సంవత్సరాల తర్వాత వాళ్ళకే చేస్తున్నాం. అయితే మా దగ్గరికి చాలామందికి వస్తుంటారు 20 సంవత్సరాల వయసు వాళ్ళు, వీళ్ళు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ చికిత్సను మనం 13 సంవత్సరాలుగా మనం చేస్తున్నాం. దీంతో మనం 99% సక్సెస్ రేట్ ఉంది. సో ముఖ్యంగా శ్వాస వ్యవస్థ ఎవరికైనా సక్రమంగా లేకపోయినా వాళ్ళ జీవితం నరకప్రాయంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి సైనసైటిస్ సమస్యని ఆయుర్వేద చికిత్సతో శాశ్వతంగా రూపుమాపుకోవచ్చు. సో అయితే సర్జరీ ద్వారా తగ్గనివి ఇప్పుడు మీరు ఇచ్చే మెడిసిన్ ద్వారా తగ్గే అవకాశం ఉందంటున్నారు, అంతేనండి? అవును. థ్యాంక్ యూ అండి.